కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం తామేమిటో, తమపై ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా చక్కగా ఏర్పడతాయి ఉంటాయి. కానీ ఎంత కష్టపడుతున్నా కానీ, ఎంత విశేషంగా శ్రమిస్తున్నా కానీ తమను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరే ఎంతకాలం ఈ యొక్క అవస్థ అనేటువంటి ఒక ఆరాటం, ఒక ఆలోచనలు మీలో ఏర్పడవచ్చు. అయితే ఉద్యోగస్తులు ప్రధానంగా మీరు ఏదైతే కృషి చేస్తున్నారో మీ యాజమాన్యం కానీ, లేదా మీ యొక్క ప్రభుత్వోద్యోగంలో అయితే పై అధికారులు కానీ మీ యొక్క వ్యక్తిత్వానికి వారాంతంలో విలువ, గౌరవం ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రాదు అనుకున్నటువంటి ధనం మళ్ళీ మీకు చేరుతుంది అనేటువంటి ఒక శుభవార్తను కూడా వింటారు. అయితే చర్మ సంబంధమైనటువంటిది కానీ, లేదా ఏదైనా ఒక రకమైన ఎలర్జీ సంబంధమైనటువంటి సమస్య కానీ బాధించే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుడిని సంప్రదించడమో, లేదా ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా కాస్త సంయమనంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన స్నేహాలు, నూతన పరిచయాలు కాస్త మీకు లాభించవచ్చు. మీ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, మీ శ్రేయస్సు ఎవరైతే కోరుతున్నారో వారిని ఎక్కువగా మీరు పట్టించుకోవటం లేదు అనేటువంటి ఏదో ఒక చిన్న మానసికమైనటువంటి, లేదా మిమ్మల్ని ఎదుటివారు గుర్తించటం లేదే అనేటువంటి ఒక భావన మాత్రం మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్యా విషయాల్లో కానీ, ప్రవర్తనలో కానీ చక్కని సంతృప్తికరమైనటువంటి వాతావరణమే మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తలను కానీ, లేదా ఒక తీర్థయాత్రా స్థలాన్ని కానీ, ప్రఖ్యాతమైనటువంటి ఒక ప్రదేశాలను కానీ సందర్శించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక మధ్యవర్తిత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు రాహు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. సూర్యాష్టకం సర్వ విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతినిత్యము కూడా ఎలాగో శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసం కనుక కనకధారా స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. తులసి వృక్షం ఎలాగో చేస్తాం, తులసి వృక్షాన్ని విధిగా కృష్ణ తులసిని మీరు పూజించండి. దానితో పాటుగా మోదుగ వృక్షానికి సేవ చేయండి, మోదుగ వృక్షానికి దీపారాధన చేయండి. ఆర్థికపరమైనటువంటి అనేక అవస్థల నుంచి మీరు బయటపడవచ్చు.